హాయ్ అండి, అందరికీ నమస్తే. శ్రీ అమ్మ చేతి రుచులకు స్వాగతం. నేను మీ నిఖిలాని. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పాలకూర పన్నీర్ అండి. పాలకూర పన్నీర్కి కావాల్సిన పదార్థాలు 3 ఆనియన్స్ మీడియం సైజు తీసుకున్నానండి. 2 ఆనియన్స్ బార్ ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 ఆనియన్ వచ్చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. 3 చిల్లీస్ వచ్చేసి మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. 6 కాజూస్ తీసుకున్నాను. అలాగే 2 ఇలాచీలు తీసుకున్నాను. 3 లవంగాలు కూడా తీసుకున్నాను. 2 పాలకూర కట్టల్ని శుభ్రంగా చేసి తీసుకున్నాము. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ముందుగా కళాయి తీసుకుని కళాయిలో వాటర్ పోసుకోవాలి. దాంట్లోనే పన్నీర్ కూడా వేసుకుని 2 to 3 minutes బాయిల్ చేసుకోవాలి. పాలకూర బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పాలకూర కూల్ అయిన తర్వాతే మనం పేస్ట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, 2 లవంగాలు 4 ఇలాచీలు కూడా వేసుకుని ముందు రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ బార్ ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్లోనే కొంచెం కాజూస్ కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ రోస్ట్ అయిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆనియన్స్ పాలకూర కూడా కూల్ అయిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలి. కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీరా వేసుకోవాలి. జీలకర్ర రోస్ట్ అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ వేగుతుండగానే ఆనియన్స్ వేసుకుని కూడా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్స్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయినాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కారం, పసుపు అన్నీ పచ్చివాసన పోయినాయండి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ని ఇప్పుడు కళాయిలో వేసుకోవాలి. పాలకూర పేస్ట్ని వేసేసుకున్నాం కదండి, ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలింది కదండి, ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిందండి. మనం పన్నీర్ పీసెస్ని పాలకూరలో వేసుకుంటున్నాము. పన్నీర్ రోస్ట్ చేయకుండా వేస్తేనే బాగుంటుందండి, హార్డ్నెస్ రాదు. మన రెస్టారెంట్ కంటే కూడా చాలా బాగుంటుంది.
పన్నీర్ ఎక్కువ ఉడకవసరం లేదండి, 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. రెస్టారెంట్లో కంటే కూడా మన ఇంట్లో చేసుకునే రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకుని నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.